తెలంగాణ వీరుల పురిట్టిగడ్డ. ఎన్నో యోధులు స్వాతంత్ర్యం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. తెలంగాణ ప్రజలు తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించారు. జై తెలంగాణ! జై తెలంగాణ! ఆయుధంతో పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీయోధుడుడా దాశరథి కృష్ణమాచార్య తన పద్యాలలో తెలంగాణ ధైర్య సాహసాలను కీర్తించాడు. వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం మన బాధ్యత. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను ఆధారంగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి. దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యంలోని రుద్రవీణ నుండి తీసుకోబడినవి. దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రజా వ్యతిరేక పోరాటాల్లో తన పద్యాలతో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమకవి. నా ప్రియమైన ప్రజలారా, మన పోరాటం కవిత్వంతో మొదలవుతుంది. లేచి నిలబండి, మన హక్కుల కోసం కలిసి పోరాడదాం. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో, ఈ భూగోళానికి అగ్గి పెట్టెదన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలుగోడలపై రాసిన ధీరుడు దాశరథి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం వంటి ఎన్నో కవితా సంపుటాలు రచించాడు. సినీ గేయ కవిగా కూడా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సాహిత్యానికి గౌరవం తెచ్చిన మహాకవి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజలలను తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా గౌరవం పొందిన మహాకవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి సున్నితమైన భావుకతతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రజాకవి. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలికట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కాని తెలంగాణ నేల ఈ అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ ప్రజలు సముద్రంలో అలాల మాదిరిగా ఉవ్వెత్తున ఎగిశారు. వీర తెలంగాణ పాఠంలో కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ఉద్యమ ఉధృతిని వర్ణనాత్మకంగా రాశారు. ప్రతి పద్యంలోనూ లోతైన వర్ణనుంటుంది. ఈ వర్ణనాత్మక పద్యాలకు దృశ్యరూపనివ్వడం కష్టమైనప్పటికీ AI ద్వారా వివరించే ప్రయత్నం చేశాము. కవి హృదయంలో మెదిలిన భావాలను ఆస్వాదించండి. దాశరథి పద్యాల్లో ఈ వీరగాథలను విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం. ఓ తెలంగాణమా, నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ప్రతిధ్వనించాయి. ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా నీ గలం ప్రపంచాన్ని కదిలించింది. ఆహా, ఉదయించిన సూర్యుని కిరణాలతో పద్మాలు పరవశించాయి.
ఆకాశగంగ తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు వెలుగులు నింపాయి. అమ్మ తెలంగాణమా, నీ గొప్పతనం కొన్ని తరాల పాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుంది. ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపిస్తున్నాయి. స్వచ్ఛమైన కాంతిమంతమైన సూర్యుడు ఉదయించాడు. కొత్త ఆశల యుగం మొదలైంది. అమ్మా, 1 కోటి మంది తెలుగు పిల్లలను నీ ఓడిలో పెంచావు. వయస్సు రాగానే చేతులకు కత్తులిచ్చి వజ్ర సమాన భుజ పరాక్రమాలను చూపమన్నావు. నిజాం రాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలముందో లోకం చూసింది. ఈ తెలంగాణలో గడ్డిపోచకు కత్తిబట్టిది ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకున్నవాని గర్వాన్ని అణచే యుద్ధం సాగింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఇంద్రధనుస్సులతో సయ్యాటలాడాయి. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రంలా ఉప్పొంగుతోంది. నాలుగు వైపుల నుండి వచ్చిన ప్రవాహాలు తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నాయి. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అమ్మ తెలంగాణ, నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మక కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలాన్నంతా సవరించి ప్రపంచాన్ని కాంతితో నింపారు. ఉజ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు, పరోపకారులు కూడా. తెలంగాణ గర్వకారణం. తినండి అమ్మా. ధన్యవాదాలు అయ్యా. భయపడకు బిడ్డ, మేము కాపాడుతాం. అమ్మ, మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించినప్పుడు, మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు అప్పటికీ తెలుగుదనాన్ని కోల్పోలేదు. మన అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. రుద్రులు మెచ్చేటట్లు యుద్ధం చేసి చివరకు విజయాన్ని సాధించాం. కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు విజృంభించినప్పుడు శత్రువుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలించినప్పుడు జయధ్వనులు మార్మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మేఘాల గర్జనల మధ్య నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉంది.